South India Shopping Mall Festival and Wedding Celebrations. సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. నమస్తే, వెల్కమ్ టు హెల్తీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఛాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు జనార్దనాచారి గారు, హీలర్ అలాగే ఆక్యుప్రెజరిస్ట్. సో చాలా మందిలో షుగర్ లెవెల్స్ చాలా హైగా ఉంటూ ఉంటాయి కదా, ట్యాబ్లెట్స్ వాడుతూనే ఉంటారు. ఏం తిన్నా తినకపోయినా కానీ షుగర్ హైక్ అవుతుందని చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మరి అలాంటి వాళ్ళందరి కోసం ఇవాళ షుగర్ని కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగపడే ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఏంటో తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో షుగర్ అంటే ఖచ్చితంగా ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. ఎంత డైట్ చేసినా కొన్నిసార్లు ఎందుకు షుగర్స్ అనేవి హైక్ అవుతూనే ఉంటాయి. అలాంటి వాళ్ళందరికీ ఆక్యుప్రెషర్ పాయింట్స్ గురించి ఈరోజు మీ ద్వారా తెలియజేయాలనుకుంటున్నా. ఏదైతే షుగర్ని డౌన్ అని కాదు, షుగర్ని బ్యాలెన్స్ చేసే ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఏంటవి అనేది. ఇప్పుడు మనం ఈ డయాబెటీస్ అనేది ఇప్పుడు ఎలా తయారైందంటే ప్రతి కుటుంబంలో కూడా ఒకరిద్దరికి ఉంటుంది. ఇది మన తెలుగు రాష్ట్రాలు, ఎస్పెషల్ ఇండియా కూడా డయాబెటిక్ క్యాపిటల్గా మారుతున్నాయి. అవును, అంత డయాబెటీస్ అనేది మధుమేహం అంటుంది, దీన్ని షుగర్ వ్యాధి కూడా అంటారు సామాన్య పరిభాషలో. అంటే మధుమేహం అంటే మధు అంటే స్వీట్ అని అర్థం, మేహం అంటే యూరిన్ అని అర్థం. అంటే యూరిన్లో ఆ షుగర్ కనిపించడాన్నే మధుమేహం అంటారు. అందువల్ల ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో చూస్తుంటే వాళ్ళ యూరినేషన్కి ఎక్కడ పోయినప్పుడు బై అవుట్ సైడ్ చీమలు వస్తుంటాయి. ఇది ఒక టెస్ట్. ఒకప్పుడు అలాగే చూసేవాళ్ళు. ఆ టాయిలెట్స్లోనికి, వాష్రూమ్లోనికి చీమలు కొంతమంది వచ్చే అవకాశం ఉంది. వస్తున్నాయి అంటే మాత్రం ఆ ఇంట్లో డయాబెటీస్ ఉందేమో అని అనుమానించాలి. అదొక టెస్ట్. యూరిన్లో షుగర్ వస్తుంటుంది. ఎందుకంటే మనం తీసుకున్న ఆహార పదార్థాల నుంచి తయారైనటువంటి షుగరు అది శరీరంలో ఉన్నటువంటి కణాలకు చేరకుండా అది రక్తంలో నుంచి మళ్ళీ యూరిన్లో నుంచి బయటికి వెళ్తుంది. అది మంచిదేనా? అవసరమైన షుగర్స్ బాడీకి యాక్చువల్గా షుగరే కావాలి. శరీరానికి షుగర్స్ లేకుంటే అసలు మనుగడే లేదు. మన ఎనర్జీ శక్తే షుగర్. కానీ అది ఏంటంటే ఆ కణాల్లోనికి అబ్జర్వ్ కాకుండా బయటికి వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోవడాన్ని అలా, అందుకనే బ్లడ్లో కనిపిస్తుంది, యూరిన్లో కనిపిస్తుంది షుగర్. దాన్ని మనం టెస్ట్ చేసి తెలుసుకొని బ్లడ్లో ఉంది, యూరిన్లో ఉంది కాబట్టి షుగర్ ఈయనకు ఉంది అని చెప్తున్నాం. ఎందుకు అవుతుంది మరి? శరీరం ఎందుకు దాన్ని బయట పంపిస్తుంది అంటే, మనం ఆక్యుపంక్చర్ లేదా ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ ఏం చెప్తుందంటే, తిన్న ఆహార పదార్థాలు క్వాలిటీగా లేనప్పుడు లేదా క్వాలిటీ విధానంలో ఎండ్ ప్రొడక్ట్ ఆ గ్లూకోజ్ తయారు కాకుంటే, ఆ గ్లూకోజ్ బాడీకి సరైనది కాదని మన శరీరం భావిస్తే దాన్ని బయట పంపిస్తుంది. ఓకే. సో ఎండ్ ప్రొడక్ట్ ఈజ్ గ్లూకోజ్. అది క్వాలిటీగా ఉండట్లేదు అని అర్థం ఏంటంటే 4 కారణాలు ఉన్నాయి దానికి. ఒకటి, మనం ఆహారం సరైన ఆహారం తీసుకోకపోవడం, రాంగ్ డైట్, రాంగ్ ఫుడ్. రెండవది సరైన టైంకి తీసుకోకపోవడం. మూడవది సరైన విధంగా తీసుకోకపోవడం. ఇంకొకటి ఏంటంటే సరైన సమయాలు, ఇందాక అనుకున్నాం. సో ఇవన్నీ కనుక కరెక్ట్గా లేకుంటే ఆ ఎండ్ ప్రొడక్ట్ కూడా కరెక్ట్గా ఉండనప్పుడు బాడీ వద్దనుకుంటుంది. అందువల్ల ప్యాంక్రియాస్ చెక్ చేసామనుకోండి, ఇంటాక్ట్ ఉంటుంది అది. కానీ అది ఇన్సులిన్ ఎందుకు తయారు చేయడం లేదు అంటే, మనం తయారు చేయగలుగుతుంది కానీ చేయడం లేదు. ఇన్సులిన్ వస్తేనే కదా ఆ గ్లూకోజ్ని ఆ సెల్లోని పంపించేది. ఇన్సులిన్ ఒక కీ లాగా యాక్ట్ చేస్తుంది. గ్లూకోజ్ని ఆ సెల్లోనికి పంపించడానికి ఒక కీ ఇన్సులిన్. అది రావడం లేదు. కానీ అందువల్ల మనం చేస్తున్నాం, ఇన్సులిన్ని టాబ్లెట్ రూపంలో, ఇంజెక్షన్ రూపంలో ఇచ్చి ఆ బలవంతంగా ఆ బ్యాడ్ గ్లూకోజ్ని సెల్లోకి పంపిస్తున్నాం. అందువల్ల సెల్ డ్యామేజ్ అయిపోయి తర్వాత క్రమంగా ఏం జరుగుతుందంటే, రెటినోపతి, న్యూరోపతి, నెఫ్రోపతి, డయాబెటిక్ నెఫ్రోపతి, డయాబెటిక్ న్యూరోపతి, సెల్స్ అలా డ్యామేజ్ జరుగుతున్నాయి. ఎందుకంటే క్వాలిటీ గ్లూకోజ్ ఉండడం లేదు కాబట్టి. అందువల్ల మనం ఏం చెప్తున్నాం అంటే, గ్లూకోజ్ అనే ఒక డయాబెటీస్ అనే దాన్ని కనుక ఖచ్చితంగా తగ్గించాలి, కంట్రోల్ చేయాలి. ఏం చేసినా కంట్రోల్ అవ్వడం లేదనే వాళ్ళు ఒక 3 సలహాలు సూటిగా చెప్పేయచ్చు. ఒకటి, మీరు
ఎవరైతే డయాబెటీస్ అనే ఒక పెద్ద సమస్య నుంచి బాధపడుతున్నారో వాళ్ళకి 3-4 చిన్న చిన్న చిట్కాలు ఎక్కువ కూడా అక్కర్లేదు పాటించండి, ఖచ్చితంగా రిజల్ట్స్ వచ్చి తీరుతాయి. పాయింట్స్ ప్రెషర్ పాయింట్ చెప్తున్నాము, దానికి ఏం చేయాలో కూడా చెప్తున్నాము. ఒక చిన్న రెమెడీస్. ఒకటి ఏంటంటే 9-11 మధ్యలో అసలు తినొద్దని చెప్తున్నాం. మార్నింగ్ టైం ఉదయం 9 నుంచి 11, 9 AM to 11 AM ఇంగ్లీష్ కూడా చెప్తున్నాం. ఉదయం 9 నుంచి 11 2 గంటలు అది తినకూడని టైం. ఎందుకు అనేది ఒక పర్టికులర్ ఒక ఆర్గాన్ ఉంది, స్ప్లీన్ అనేది, స్ప్లీన్ టైం అది డిస్టర్బ్ అయినప్పుడు మనకి క్వాలిటీ గ్లూకోజ్ రాదు. ఇది ఒకటి. రెండవది ఖచ్చితంగా 9 before 7 to 9 మధ్యలో అది స్టమక్ టైం. అది అంటే మన ఆర్గాన్ క్లాక్ అంటాము, అవయవ గడియారం అంటాము. దాని ప్రకారం 7 to 9 ఉదయం అప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ చేయాలి, తినాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి. 7 to 9 మార్నింగ్. 9 to 11 వద్దు. 11 తర్వాత అప్ టు 1:30 దాకా ఏదో టైంలో మళ్ళీ లంచ్ చేయొచ్చు. ఇది రెండవది. ఇది టైమింగ్స్. రాత్రి భోజనం మాత్రం 7-7:30 లోపు బెటర్. ఇంకా మ్యాక్స్ ఒకవేళ ఇబ్బంది అవుతుందంటే 8 దాకా మనం అడ్జస్ట్ కావచ్చు. ఒక గ్రేస్ టైం ఇవ్వచ్చు, ఒక అరగంట. ఎలా తినాలి ఇది ఇంకొక ఆస్పెక్ట్. ఈ ఒక్క టెస్ట్ని మేము మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్లో అడుగుతాము. డయాబెటీస్ అనగానే మీరు ఎందుకు అంత తొందర తింటారు, మెల్ల తినొచ్చు కదా అని చెప్తాం. మీరు ఫాస్ట్ తింటారని మీకేం తెలుసు, మీకేలా తెలుసు అంటారు. ఫాస్ట్ తినడం వల్ల వచ్చిందే డయాబెటీస్. ఫాస్ట్గా త్వరగా తింటే వచ్చేది జబ్బే డయాబెటీస్. చూసారా, చాలా చిన్న చిట్కా ఇది. నమిలి తినండి. మీరు ఫాస్ట్గా గబగబ మింగేసి ఎందుకు తింటున్నారు గబగబా అంటే నేను పరిగెత్తాలి, రన్నింగ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలంటున్నారు. ఎక్సర్సైజ్ అక్కడ అక్కర్లేదు, ఇక్కడ నమిలి తినండి చాలు. మనం బయట పరిగెత్తాలని ఇక్కడ తొందర తినొద్దు, ఇక్కడ మెల్ల తినండి, అక్కడ పరిగెత్తాల్సిన అవసరం రాదు, ఎక్సర్సైజ్ అవసరం రాదు. అంత ఇంపార్టెంట్ నమిలి తినడం అని. ఎందుకంటే మన పళ్ళు ఇక్కడే ఉన్నాయి, దంతాలు ఇక్కడే ఉన్నాయి, పొట్టలు లేవు. ఇక్కడ దంతాలు లేవు నమలడానికి. సో ఇక్కడే నమిలి 32 పళ్ళు అంటాం కదా, అట్లీస్ట్ ఒక 16 సార్లు నమలండి. సగం మన మౌత్ లోనే డైజెస్ట్ అయిపోవాలి. అది ఒకటే కాదు, కరెక్ట్, అది ఒకటే కాదు. ఇందులో ఇంకొక ఆస్పెక్ట్ ఉంది. ఆ సలైవా మిక్స్ అవ్వాలి. డైజెస్టివ్ జ్యూసెస్కి సలైవా, ఇక్కడ ఆహారానికి సలైవా మిక్స్ అవుతే ఒక మంచి కైమ్ లాగా తయారవుతుంది. అది మంచి అది మెల్లగా తినడానికి వీలుంటుంది. సో మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే రెండోది నమిలి తినడం వల్ల ఊబకాయం కూడా తగ్గుతుంది, ఉబేస్ కూడా కారు. ఎందుకు? ఫాస్ట్ తిన్నప్పుడు చాలా తినేస్తాం, మెల్లె తింటున్నప్పుడు కొంత మెల్లె తింటున్నప్పుడు ఏమవుతుందంటే కొంత ఆహారం వెళ్ళగానే కొంచెం వెళ్తుంది, టైం ఎక్కువ అవుతుంది. సో బ్రెయిన్కి ఒక ఇండికేషన్ వస్తుంది, గ్లూకోజ్ వచ్చేస్తుంది. సో మెల్లమెల్లగా ఆపేస్తారు, చాలు అంటుంది. నాకు చాలు అని ఆ ఇండికేషన్ రాకముందే మింగేస్తున్నాడు చాలా, అక్కడ ప్రాబ్లం వస్తుంది. కొంతమంది స్టమక్ ఫుల్ అయినా కానీ ఇంకా ఎక్కువగా తింటూనే ఉంటారు. ఎందుకు? ఇక్కడ ఫుల్ అది ఆ సాచురేషన్ పాయింట్ రావడం లేదు, సరిపోయిందని మన ఇండికేషన్ రావడం లేదు. అది రావాలంటే కొంచెం మెల్లగా తినాలి. స్లో ఈటింగ్ ఈజ్ ఇంపార్టెంట్, స్లోలీ కాదు, చూయింగ్ ఈజ్ ఇంపార్టెంట్. చూయింగ్ తర్వాత మూడోది మన డైజెషన్ ప్రక్రియ నోట్లో నుంచి ప్రారంభం అవుతుంది అంటారు, గట్ హెల్త్ అంటాం. అది చివరి దాకా ఉంటుంది, ఏది ఎలిమినేషన్ దాకా ఉంటుంది. కానీ ఇంకొకటి కూడా యాడ్ చేయాలి, కళ్ళు కూడా యాడ్ చేయాలి. చూసి తినాలి, ఆహార పదార్థాన్ని చూసుకుంటూ తినాలి. చూడకుండా మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే టీవీలు చూస్తూ లేదంటే సెల్ ఫోన్ చూస్తూ చాలా మంది సెల్ ఫోన్ చూస్తుంటున్నారు. డిస్కషన్ ముచ్చట్లు పెడుతూ డిస్కస్ చేస్తుంటున్నారు. అప్పుడు ఎయిర్ కూడా పోతుంటుంది, నోట్లో ఎయిర్ పోతుంది, ఆహారం కన్నా ఎయిర్ పోతుంది. మాట్లాడితే ఓపెన్ చేస్తే ఎయిర్ పోతుంది కదా. మన వాళ్ళు అప్పుడు ఉంటారు నోరు మూసుకుని తినంటారు. నోరు మూసుకుని ఎలా తినాలంటే నిజమే, కొంచెం నోరు ఓపెన్ చేయకుండా తినడం బెటర్. సరదాగా అంటారు నోరు మూసుకొని తినంటాం కదా. సో నోరు మూసుకొని తినాలి, సైలెంట్ తినడం మంచిది. డిస్కషన్ వల్ల ఓపెన్ అవ్వడం, ఎయిర్ పోవడం, లోపలంతా గ్యాస్ ఫామ్ అవ్వడం, ఇండైజెషన్ కావడం ఇవన్నీ జరుగుతుంటుంది. స్వరం కూడా తప్పుతుంది. తర్వాత ఇలా తినేవాడు ఇలా టీవీ ఉంటుంది అటువైపు పక్కన. అందరికీ టీవీ కుదరదుగా డైనింగ్ టేబుల్కి. మనకు డైనింగ్ టేబుల్ కల్చర్ ఒకటి వచ్చింది కదా, కింద కూర్చోడానికి వెళ్ళాం మనం, కింద కూర్చొని తినాలి యాక్చువల్గా. కానీ డైనింగ్ టేబుల్ ఆ పోస్చరే సరైనది కాదు, ఇలా చూస్తూ తింటుంటాడు. అంటే ఇది ఏమైంది, ఆ లోపల వెళ్ళే ఈసోఫాగస్ అంటాం కదా, ఇది స్వరపేటిక, అన్నవాహిక అన్నీ ఇలా ట్విస్ట్ అవుతుంటాయి.
అది కూడా సరైనది కాదు కదా. నీళ్ళు పట్టుకుంటుంది, వాటర్ తాగాల్సి వస్తుంది, స్వరం దప్పుతుంటుంది. సో ఎందుకు ఇలా ఒక కూర్చొని ఒక అరగంట భోజనానికి కేటాయించాల్సిన అవసరం ఉంది? జీవితం అంతా ఆ భోజనం కోసమే కదా. అదొకటి చూసారా, చిట్కాలు చెప్పేది ఏంటంటే ఏం తినాలి అనే దానికన్నా కూడా ఎలా తినాలనేది ఇంపార్టెంట్. ఇది ఒక ఆహారాన్ని చూస్తూ నమిలి మెల్లగా ఆ ఆహారం ఒక ముద్ద రుచిని ఎంజాయ్ చేస్తూ తినాలి. ఒక ముద్దకు రుచి ఉంటుంది, ఒక ముద్ద రుచి ఉంటుంది. ఆ రుచిని ఆస్వాదిస్తూ అది డిజాల్వ్ అయిన తర్వాత మింగాలి. ఇది రెండవది. ఇంత టైం డిస్కస్ చేసాం, తినకూడని టైం చెప్పాం. ఇది పాటిస్తే చాలు, ఇంతకంటే ఎక్కువ అక్కర్లేదు. ఇప్పుడు చెప్పి ఆక్యుప్రెషర్ పాయింట్ ఒకటి చేస్తే డయాబెటీస్ అనేది 100% ఖచ్చితంగా తగ్గి తీరుతుంది. ఎందుకంటే అప్పుడు తయారయ్యే ఎండ్ ప్రొడక్ట్ గ్లూకోజ్ ఒక అప్ టు ద మార్క్ ఉంటుంది, దాన్ని బాడీ అబ్జర్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఆ ప్రెషర్ పాయింట్స్ ఏంటో చూద్దాము. సో ఇది కూడా షుగర్ బ్యాలెన్స్ చేయడానికి కూడా ప్రెషర్ పాయింట్స్ కాళ్ళలోనే ఉన్నాయి, రెండు కాళ్ళలో ఉన్నాయి. అంటే చాలా చోట్ల చేతుల్లో ఉన్నాయి, కాళ్ళలో ఉన్నాయి, శరీరంలో చాలా ఉంటాయి. బట్ కన్వీనియంట్ మన ప్రేక్షకులు ఈజీగా అర్థం చేసుకోవడానికి, వాళ్ళు ఈజీగా చేసుకోవడానికి, వాళ్ళ కన్వీనియంట్ కోసం. ఇంకోటి ఏంటంటే ఇది ఎంపెరికల్గా, అంటే ఎంతమంది జరిగిన స్టడీస్లో మోస్ట్ వైడ్లీ యూజ్డ్ పాయింట్ ఇది. అంటే సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్న పాయింట్ ఇది డయాబెటీస్కి. దీన్ని ఏమంటామంటే 3 మైల్ పాయింట్ అని కూడా అంటారు. 3 మైల్ పాయింట్ అంటే షుగర్ డయాబెటీస్ లక్షణాలు ఒకటి అంటే బాగా అలసట వస్తుంది, అలసిపోతారు. కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కాగా అలసిపోతారు. సో ఇప్పుడు మనం ఈ డయాబెటిక్ సంబంధించినటువంటి వాళ్ళు చేసుకోవడానికి పనికొచ్చే పాయింట్ ఏంటంటే, చూసేవాళ్ళు ప్రేక్షకులు ఇప్పుడు ఇది వాళ్ళు చేసుకోవచ్చు ఇంటి దగ్గర కూర్చొని. ఈ ప్రెషర్ చేసుకోవడం ద్వారా ఈ పర్టికులర్ చెప్పబోయే పాయింట్ని, చక్కెర వ్యాధి, షుగర్ని, డయాబెటీస్ని ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోగలుగుతారు. చాలా బెనిఫిట్ అవుతుంది. వాళ్ళు ట్రై చేస్తారు, చేయాలి. మనకు వాళ్ళ అభిప్రాయాలు చెప్తే బాగుంటుంది. ఇప్పుడు ఇది చూసారా, ఇది కాలు, రైట్ లెగ్ తీసుకున్నాం మనం. లెఫ్ట్ లెగ్లో కూడా ఈ పాయింట్ ఉంటుంది. ఇది ఎవరికైనా ఇది చేసుకోవచ్చు. అంటే చిన్న పెద్ద డయాబెటిక్ టైప్ 1 టైప్ 2 అట్లా ఏం లేదు. ఏ డయాబెటీస్ ఉన్నా కూడా, ఏ సమస్య ఉన్నా కూడా చేసుకోవచ్చు. డయాబెటిక్ అంటే టైప్ 1 టైప్ 2 ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూడండి, మీ చేయి ఇవ్వండి. అలా 4 ఫింగర్స్ ఎక్కడి నుంచి పెడుతున్నారు చూసారా, ఈ నీ క్యాప్ నుంచి కరెక్ట్గా 4 ఫింగర్స్ పెట్టారు ఆయన. 4 ఫింగర్స్ విడుతులో ఉంది ఇది. నీ క్యాప్ నుంచి 4 వేళ్ల దూరంలో ఉంది. ఈ చిటికెన వేలు ఎక్కడ టచ్ అయింది చూసారా, ఇది ఒక మధ్య ఒక బోన్ ఉంటుంది. చిటికెన వేలు ఎక్కడ టచ్ అయింది, ఇది పాయింట్. ఇది పాయింట్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు అర్థమైంది కదా, ఇది పాయింట్. ఇది పాయింట్ పేరు ఏంటంటే ST36, స్టమక్ మెరిడియన్లో 36 పాయింట్ ఇది. ఇది చాలా అద్భుతమైన పాయింట్ ఇది. సో ఇప్పుడు అర్థమైంది కదా. మరి మరొకసారి పెట్టండి మీరు. మనము చెప్పి ఇలా అనుకుంటే ఇలా మన 4 ఫింగర్స్ తో మోకాలు ఈ చిప్ప నుంచి, నీ క్యాప్ నుంచి 4 ఫింగర్స్ దగ్గర నుంచి ఎక్కడైతే ఎండ్ అవుతుందో అది పాయింట్. అంతే. చిటికెన వేలు ఎక్కడ ల్యాండ్ అవుతుంది, చిన్న లిటిల్ ఫింగర్ ఎక్కడ టచ్ అవుతుందో, అంటే బోన్కి ఒక తీయండి, ఈ యొక్క బోన్ లా కనిపిస్తుంది, దానికి ఒక ఫింగర్ దూరంలో ఉంటుంది, బొట్టన వేలు దూరంలో ఉంటుంది, 2 కాళ్ళలో ఉంటుంది. ఇది విడుతూ, ఇదంతా ఎక్కడ ఉంటుంది, ఈ పక్కన అవుట్ సైడ్, లోపల సైడ్ కాదు, మళ్ళీ చెప్తున్నాను. ఇది ఈ రైట్ మోకాలు పెట్టినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ పెట్టాలి, అప్పుడే నీకు బయటకు సంగతి ఇటు వస్తుంది. ఈ చేయి పెట్టారు, నీ చేయి పెట్టండి. ఈ చేయి పెడితే మీరు లోపలికి అవుతారు. ఇది పాయింట్ కాదు, ఇది అందుకని రైట్ లెగ్ తీసుకున్నప్పుడు మీరు లెఫ్ట్ హ్యాండ్ పెట్టాలి, లెఫ్ట్ లెగ్ తీసుకున్నప్పుడు మీరు రైట్ హ్యాండ్ పెట్టాలి. అప్పుడు మాత్రమే మీ లిటిల్ ఫింగర్ ఎక్కడ టచ్ అవుతుందో, అది 4 ఫింగర్స్ విడుతులో చిటికెన వేలు ఎక్కడ టచ్ అవుతుందో ఆ బోన్కి కరెక్ట్గా ఒక విడుతు, ఒక బొటన వేలు విడుతులో టచ్ అవుతుంది ఖచ్చితంగా, అది పాయింట్. ప్రెషర్ చేసుకుంటూ ఉంటే తెలుస్తుందా, పించ్ అవుతుంది. ఇది బ్లంట్ సైడ్, పెన్నుకి ఎప్పుడైనా సరే ఒక బ్లంట్ సైడ్ తీసుకొని మాత్రమే ప్రెషర్ చేయాలి, మెల్లగా జెంటిల్ ప్రెస్ చేయాలి. ఇలా ఒక 36, చాలా సింపుల్. ఒకవేళ ఇదంతా లేకుంటే ఈ ఏరియాలో సర్క్యులర్ మోషన్లో మసాజ్ కూడా చేసుకోవచ్చు. ఇలా చూడండి, సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేస్తున్నాను. ఇది ఒక 1 మినిట్ చేయొచ్చు.
అండ్ ఇలాగే వేరే ఇంకొక కాల్లో కూడా మనం అలా మెజర్ చేసుకొని చిటికెన్ వేలు ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ నుంచి ఒక ప్రెషర్ పాయింట్ దాన్ని ప్రెషర్ అప్లై చేసుకోవచ్చు. ప్రెషర్ రెండు రకాలు చేయొచ్చు. ఒక ట్యాప్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇలా ట్యాప్ చేయొచ్చు, పెన్తో చేయొచ్చు, లేదా సర్క్యులర్ మోషన్ మసాజ్ చేయొచ్చు. ఏదైనా ఈ పాయింట్ని కనుక యాక్టివేట్ చేస్తే ఇది స్టమక్ మెరిడియన్లో 36 అనే ఒక అద్భుతమైనటువంటి పాయింట్. ఇది ఎక్కడ యాక్చువల్గా దీన్ని అలసట వచ్చినప్పుడు 3 మైల్ పాయింట్ ఇందాక అనుకున్నాం మనం. ఇది డైజెషన్ని అద్భుతంగా పెంచగలుగుతుంది. డయాబెటీస్ అంటే యాక్చువల్గా ఇప్పుడు ఈ పాయింట్ చాలా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాము. సో అసలు షుగర్ అనే వాళ్ళలో తిన్నది ఒంటికి పట్టదు, అంత బలం రాదని చెప్తూ ఉంటారు కదా సార్, ఇది కరెక్టేనా, నిజమేనా? అవును, ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు చూసారా చాలా లీన్ గా మారిపోతుంటారు, తగ్గిపోతుంటారు, వెయిట్ లాస్ అవుతుంటారు. ఇంకొకటి బాగా నీరసంగా ఉంటుంది, యాక్టివ్ గా ఉండరు. ఈవెన్ డ్రైవింగ్ కూడా ఎక్కువసేపు చేయలేరు. అలాగే ఏదైనా వర్క్ చేయాలన్నా కూడా నీరసం వచ్చేస్తుంది, అలసటగా ఉంటుంది డయాబెటీస్. సో ఎనర్జీ సెల్కి రాకుండా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది అంతా కూడా. రెండవది డయాబెటీస్ ఎందుకు సైలెంట్ కిల్లర్ అంటామంటే గ్రాడ్యువల్గా అదర్ డిసీజెస్ స్టార్ట్ అవుతాయి, ప్రాబ్లమ్స్. న్యూరోపతి, నెఫ్రోపతి, రెటినోపతి, కళ్ళు పోతుంటాయి, కిడ్నీలు పోతుంటాయి, తర్వాత పెరిఫెరల్ న్యూరోపతి వస్తుంది, సెన్సేషన్, కాళ్ళల్లో సెన్సేషన్ పోతుంది. సో అనేక సమస్యలు వస్తాయి కాబట్టి సైలెంట్ కిల్లర్ అంటారు డయాబెటీస్ని. దానివల్ల ఏంటంటే దీన్ని ఇప్పుడు ఇందాక చెప్పిన ఈ ప్రెషర్ పాయింట్స్ ఆ డైటరీ సిస్టంలో టైమింగ్ మార్చుకొని చెప్పాము. జస్ట్ టైమింగ్ నేచర్కి అనుగుణంగా మనం కనుక ఆ టైమింగ్స్ కనుక పాటించినట్టయితే రిజల్ట్స్ చాలా బాగుంటాయి. ఒకటి. ఇప్పుడు రెండవది ఏంటంటే ఈ ST36 అనేది ఒక ది బెస్ట్ రెమెడీ కాకుండా ఇతరత్ర అనేక సమస్యలు కూడా కంట్రోల్ చేయగలుగుతుంది. ఎందుకంటే ఇట్ ఇస్ కమాండింగ్ పాయింట్ ఫర్ ఎంటైర్ డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది అబ్డోమినల్లో. లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, డైజెషన్, స్టమక్, ఈ ప్యాంక్రియాస్, ఇవన్నీ అన్నిటి కూడా ఇది ఒక అద్భుతమైన ఒక కమాండింగ్ పాయింట్ ఇది ST36. అంటే ఇంటెస్టైనల్ గా ఉన్న ఇష్యూస్ కూడా, అంటే మేబీ మోషన్ ఇష్యూస్ ఉన్నాయి, కాన్స్టిపేషన్ ఉంది, పనిచేస్తుంది. అది ఎందుకంటే పనిచేస్తుంది ఇది. అందువల్ల ఈ ST36 కనుక రెగ్యులర్ గా 2 కాళ్ళలో ఇందాక చెప్పిన విధంగా మసాజ్ చేయడం కానీ ప్రెస్ చేయడం కానీ చేస్తే ఈ డయాబెటీస్ కి చక్కని పరిష్కారంగా ఉంటుంది. ఓకే, ఓకే, తప్పకుండా ఈ ప్రెషర్ పాయింట్ అయితే మీరు ట్రై చేసి చూడండి. ఎందుకంటే మన ఇండియాలో డయాబెటీస్ ఫేస్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రతి ఇంట్లో ఒక పేషెంట్ ఉన్నారు. కాబట్టి ఎలాంటి మెడిసిన్ లేకుండా బ్యాలెన్స్ అవుతుంది అంటే అంతకన్నా ఏం కావాలి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా అనిపించిందో తప్పకుండా మీ రివ్యూ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.